శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశిలో సాధారణంగా మూల నక్షత్రం, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. రేపటి రోజున బుధవారం నాడు మన యొక్క శుక్లపక్ష సప్తమి, అష్టమి తిథి ప్రభావం, స్వాతి నక్షత్రం తర్వాత విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఆలోచనలకు, ప్రణాళికలు, కొత్త ప్రయత్నాలకు అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ బలం వల్ల జ్ఞానం, నిర్ణయ శక్తి, విద్యా విషయాల్లో సహకారం లభించే సూచనలు అయితే ఉన్నాయండి. బుధగ్రహ ప్రభావం వల్ల మాట్లాడే విధానం, వ్యాపార లావాదేవీలు, ప్రణాళికల్లో జాగ్రత్త చాలా అవసరం. శని యొక్క ప్రభావం వల్ల కష్టపడి పనిచేస్తే ఆలస్యమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక చంద్ర ప్రభావం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అయితే చాలా అవసరం అండి. ఇక రేపటి రోజు పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. గురువారం చేసే గురు ఆధారంకు సంకల్పం చేసుకోవచ్చండి. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున శ్రీ దక్షిణామూర్తి స్వామి లేదా శ్రీ విష్ణుమూర్తి ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా భావించవచ్చు. విష్ణు సహస్రనామం పఠించండి. తులసి దళాలతో పూజ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు లేత ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 3, 9. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే ధనుసు రాశి వారు కొత్త అవకాశం కనిపించగానే పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. ఇక ప్రయాణాలు, ఆర్థిక ఒప్పందాలు, ముఖ్యమైన పత్రాల విషయంలో అయితే ఒకసారి ఆలోచించి పరిశీలించడం అయితే చాలా మంచిది. రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక ఊహించకందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుందండి. ఇంతకీ మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజునైతే మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే అసలు ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు, మీకు అందేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జరిగించగలరు అనేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా అయితే తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుందండి. రేపటి రోజునైతే మీకు ఒక వార్త అనేది రాబోతుందండి. ఆ వార్త ద్వారా మీరు నిజం అనేది తెలుసుకుంటారు. మరి ఆ ఒక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో కీలకంగా ఎలా మారుతుంది, ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అయితే చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది అయితే కానే కాదండి. అలాగే ఈ రాశివారు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు సామాన్యులైతే కారణం అన్నమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా అయితే ఉంటుందండి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కడ మంచితనం ఉంటారు. ఇక ఈ రోజులు అలాంటి వారు ఉన్నారనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాల్లో పట్టింది నిజంగా మీరు చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు, నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకున్నటువంటి తపన, ఆర్చపరిచేటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు మేలుకొట్టి రోజులు ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని నమ్ముకున్నా ఒక మాటపై నిలబడి ఉంటారండి. కానీ అలాంటి వాళ్ళు యాగాలు చేసి మీకు లెక్కలేనటువంటి అరుదుగా ఉంటారు. అయితే మీరు ఏదైనా ఒక మాట ఇచ్చినా లేదా ఏదైనా సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు, ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శప్రాయంగా అయితే ఉంటారండి. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తులు నలుగురు చెప్పుకుంటారండి. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారు. అంటే చాలా ఆకర్షణీయమైన రూపంలో లావణ్యంతో కలిగి ఉంటారు. మీరు పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు మాత్రం చాలా వెన్నతో పూసిన విద్య లాంటిదండి. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలనిపిస్తే మీ మనసుకి ఒకవేళ అనిపించింది అనుకోండి వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు అయితే మీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ డెసిషన్స్ వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంచెం తారుమారవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి.
అయితే రేపటి రోజు మీకు ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించని విధంగా అయితే దెబ్బ పడుతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువు అవతల వారు రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా అయితే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అది మీ శత్రువుల గుండెల్లో అయితే వాళ్ళని నిద్రపోనీయకుండా చేయబోతున్నాయని చెప్పుకోవాలండి. అలాగే ఇక రేపటి రోజున మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉండబోతుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది భార్యాభర్తల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు చూస్ చేసుకొని ఏదైనా సెలెక్ట్ చేస్తే అదే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో ప్రవేశించినటువంటి ఒక కొత్త వ్యక్తి జీవితంలో మీకు ప్రవేశం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అనే చెప్పుకోవాలండి. ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవాలి. మీరైతే అంత ఈజీ అయితే కానే కాదండి. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మీకు ఒక జీవితంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావాలి అని మీ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి రోజు మీకు మధ్యాహ్నం తర్వాత మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఏదైనా ఒక ఎస్ఎంఎస్ ద్వారా, లేదంటే ఒక వ్యక్తి ద్వారా అయినా మీకు తెలియజేయబడడం జరుగుతుంది. ఆ ఒక్క రహస్యం అనేది మీ చెవినైతే పడడం అయితే ఖచ్చితంగా ఖాయమండి. మీకు సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడము, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం గురి చేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. కానీ మీ యొక్క జీవితంలో ఏంటంటే ఒక కోటి అంటే కొన్ని శత్రువులు కూడా మీకు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా, లేదంటే ఒక విషయం ద్వారా, లేదంటే ఒక సందేహం రూపంలో అయినా మీకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అని కూడా మీరు నమ్మాలండి. ఇక అలాగే మీ యొక్క నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబాన్ని చాలా గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు, అలాగే అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదనే చెప్పుకోవాలి. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరని మీకు ఒక అవగాహన ఉంటుంది. మీ యొక్క పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకు ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసి మీరు ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కూడా. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అయితే అమర్చుకుంటుంటారు. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయంతో అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజు మీ యొక్క వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. వారు మీ పని చేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా బయట వాళ్ళైనా కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా రేపటి రోజు మీ జీవితంలో కలుగుతుంది. అది కొంత చెడు దిశగా కూడా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలని జ్యోతిష శాస్త్రంలో ఉంటుందండి. ఇక రేపటి రోజు మీ జీవిత నూతనమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి. అలాగే రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీకు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతలు అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా మీకు చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరించడం, వారి దగ్గర ఉన్నటువంటి ఈ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట ఇలాంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసుతో ఉన్నటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది చాలా తేలికవుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా చాలా వరకు చెప్పదగిన సూచన రోజులైతే చాలా ఉన్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు ఒక వ్యక్తి పరిచయం మీ జీవితంలోకి ఆనందాన్ని కూడా నింపబడుతుంది. దానివల్ల మీ మనసును కూడా తేలిక పడుతుందండి. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు గొప్ప ఫలితాన్ని అయితే రేపటి రోజున అందుకోబోతున్నారు.
సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజున మిమ్మల్ని పలకరిస్తాయి. ప్రయాణాల విషయంలో కొంచెం శుభప్రదంగా ఉంటాయి. మీకు అండగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అంతా కూడా చాలా శుభం చేస్తుందండి. మనసుకు కూడా చాలా శాంతినిస్తుంది. రాజయోగం కలిగిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచిగా ఉన్నటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం గమనీయంగా అయితే పెరుగుతుంది. మీకు కొత్త కొత్త ప్రాజెక్టులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజున విష్ణు సహస్రనామం చదవడం అనేక రకాలకు కూడా చాలా మంచిదండి. మీకు ఎక్కడైనా దగ్గరలో కాలభైరవ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఉండడం. కాలభైరవ గుడిలో అన్ని రకాలు కూడా మీరు ఏదైనా సరే గుమ్మడికాయ దీపం వేసినట్లయితే నవగ్రహాలకు శాంతి ఇచ్చి మీ యొక్క కోర్టు కేసులు కానీ, మీ యొక్క బలమైన సమస్యలు కానీ ఆర్థికంగా చాలా ఉపయోగపడతాయి. మీకు వ్యాపారంలో కొత్త లాభాలు రావడం వంటి చాలా వరకు అందుకుంటారండి. కుటుంబంలో సంతోషాలు రావడం ఇలాంటివి మీకు మరింత ఎక్కువ ప్రశాంతత అయితే కలిగిస్తుంది. మీరు మరింత నూతన వస్త్రాలు కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజు మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలకు కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు ఉద్యోగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజు మంచి ప్రశంసలు దక్కుతాయండి. కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండడం కూడా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే రేపటి రోజున మీరు ఈశ్వర ధ్యానం చేయడం వల్ల కూడా మీకు మంచి శత్రునాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక రేపటి రోజున ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని మీరు చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున మీకు మరింత కొంత సమయాన్ని కేటాయించడానికి మీరు చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు అయితే ఆ కారణాలు కూడా రేపటి రోజు మీకు దూరం పెట్టి చక్కగా వాటితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు చక్కగా మీ యొక్క బంధాన్ని తిరిగి మరింత ఎక్కువగా అయితే బలపరుచుకోండి. రేపటి రోజున మీ యొక్క ఆశను కార్యరూపంలోకి తీసుకురాగలుగుతారని చెప్పుకోవాలి. ఇక మీకు చాలా కాలంగా కోరుకున్న ఒక విషయం గురించి సానుకూల సంకేతం రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త దారులు కనిపించడంతో పాటు కుటుంబం నుంచి కూడా మంచి లాభం, బలం లభిస్తుంది. ఇక రేపటి రోజు మీకు వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకొని ముందున్న రోజుల్లో మీ మార్పుకి పునాది పడుతుందండి. ఇంకా మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.